సమాచారం మాయం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల్లో ఆందోళన. ఫీజులు చెల్లించినా కూడా ప్రొసీడింగ్స్పై స్పష్టత కరువు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తుదారులు అయోమయం నెలకొంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళన చెందుతూ ఉన్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల పరిధిలో ఎల్ఆర్ఎస్ పథకానికి సంబంధించి 3.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల 31లో ఫీజు చెల్లించిన వారికి 20% రాయితీ వర్తిస్తూ ఉండడంతో చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎలాంటి వివాదాలు లేని లేఅవుట్లో ఫ్లాట్లకు ఆటోమేటిక్గా ఫీజు చెల్లించాలని ఆన్లైన్లో నోటీసులు అయితే అందుతూ ఉన్నాయి. మరో 15 రోజులు మాత్రమే గడువు ఉండటంతో చెల్లింపులు జోరందుకున్నాయి. ఫీజులు చెల్లించిన తర్వాత ప్రొసీడింగ్స్ ఎప్పటిలోగా అందుతాయనే తెలియని పరిస్థితిలో ఉన్నారు. దీంతో కట్టిన డబ్బులు సురక్షితమా కాదని భయపడుతున్నారు. ఇక ఆ లేఅవుట్లకు మోక్షం ఎప్పుడో. మాస్టర్ ప్లాన్ ప్రకారం చెరువులు, కాలువలు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న వాటిని నిషేధిత జాబితాలో మనకి పెడుతూ ఉన్నారు. ఆయా జిల్లాల పరిధిలో సుమారు 60,000 నుంచి 70,000 దరఖాస్తులు ఉన్నట్లు హెచ్ఎండిఏ వర్గాలు తెలిపాయి. కొన్ని లేఅవుట్లు నీటి పరిధిలోకి లేనప్పటికీ మాస్టర్ ప్లాన్లో తప్పుల కారణంగా నిషేధ జాబితాలోకి చేరాయి. ఇలాంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు చర్యలు తీసుకోవాలి. సిబ్బంది కొరత. దరఖాస్తుల పరిశీలనలో సిబ్బంది తీరిక లేకుండా ఉండటంతో అటువైపు ఎవరూ చూడటం లేదని తెలుస్తుంది. రెవెన్యూ అధికారులు వస్తే ఇరిగేషన్ ఇబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఇద్దరు వచ్చిన హెచ్ఎండిఏ అధికారుల కోసం నిరీక్షిస్తుంది. ఏదేమైనా ఎల్ఆర్ఎస్కి సంబంధించి ఎవరైతే ప్రజెంట్ అమౌంట్ కడుతున్నారో వారందరూ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి కట్టిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండట్లేదని. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.